ప్రైజ్ ద లార్డ్. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇన్ క్రైస్ట్. నేను మీ బ్రదర్ సాయిరం గట్టు, గాస్పెల్ మెసేజ్ మినిస్ట్రీ. ఈ వారం మనం ధ్యానించుకుంటున్న అంశము పాస్ ఓవర్ ల్యాంబ్, అంటే తెలుగులో పస్కా పండుగ. ఈ యొక్క సంగతులను మనము నిర్గమకాండము 12వ అధ్యాయంలో చూడవచ్చు. ఈ యొక్క పస్కా పండుగ ఇశ్రాయేలు వారి జీవితంలో ఎంతో ప్రాముఖ్యతను కలిగి ఉంది. ఎందుకంటే దేవుడు వారిని తమ బానిసత్వం నుండి విడిపించడమే కాకుండా వారు పొందుకోబోయే మరణం నుండి కూడా వారిని తప్పించాడు. మన రక్షకుడైనటువంటి ప్రభు అయిన యేసు క్రీస్తును కూడా పస్కా గొర్రెపిల్లగా పోలుస్తారు బైబిల్ పండితులు. ఎందుకని ఈ విధంగా యేసు క్రీస్తును పస్కా గొర్రెపిల్లగా అభివర్ణిస్తారో మనం వాక్యానుసారంగా తెలుసుకుందాము. ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తు దేశంలో ఫరో రాజు కింద బానిసలుగా బ్రతుకుతుంటారు. వారి బాధలు చూడలేక వారి ప్రార్థన ఆలకించిన దేవుడు వారిని బానిసత్వం నుండి విడిపించాలని అనుకుంటాడు. అందుకోసమని మోషే వంటి నాయకుడిని పిలుచుకొని ఫరో దగ్గరికి తన సందేశాన్ని పంపిస్తాడు దేవుడు. అయితే మోషే యొక్క సందేశం విన్న ఫరో తన హృదయాన్ని కఠినపరుచుకొని ఇశ్రాయేలు ప్రజలను వెళ్లకుండా అడ్డుకుంటాడు. అప్పుడు దేవుడు తన నామాన్ని మరింతగా మహిమపరచుకోవాలని ఫరో యొక్క హృదయమును మరింతగా కఠినపరిచి ఐగుప్తు దేశం మీదకి 10 తెగుళ్లను రప్పిస్తాడు. అందులో చివరి తెగులు ఏమిటంటే ప్రతి ఇంటిలో నుండి పెద్ద కుమారుడు చనిపోతాడు. ఆ విధంగా మరణదూత ప్రతి ఇంటిలో ప్రవేశించి వారి కుటుంబంలోని పెద్ద కుమారుణ్ణి చంపేస్తుంది. అయితే దీని నుండి ఇశ్రాయేల్ ప్రజలను తప్పించడానికి దేవుడు ఈ పస్కా పండుగ యొక్క నియమ నిబంధనలు వారికి అనుగ్రహించాడు. ఈ పస్కా పండుగను వారు ఏ విధంగా పాటించాలని దేవుడు ఆజ్ఞాపించాడు, ఆ ఆజ్ఞలు మనకి ఇప్పటికి కూడా సరిపోతాయా? ఇవన్నీ కూడా మనము వాక్యానుసారంగా ధ్యానించుకుందాము. ఇందాక మనం చెప్పుకున్నట్లుగా నిర్గమకాండము 12వ అధ్యాయంలో ఈ విశేషాలన్నీ కూడా మనం చూడవచ్చు. అయితే ముందుగా మనము 6వ వచనంను ధ్యానించుకుందాము. నిర్దోషమైన ఏడాది మగపిల్లను తీసుకొనవలెను, గొర్రెలలో నుండి ఆయనను మేకలలో నుండి ఆయనను దాన్ని తీసుకొనవచ్చును. ఇక్కడ దేవుడు చెప్తున్నది ఏమిటంటే వారికి రాబోయే మరణంను తప్పించడానికి ఒక గొర్రె పిల్లను తీసుకోవాలని ఇశ్రాయేలు ప్రజలకు ఆజ్ఞాపిస్తున్నాడు. అది ఎలాంటి గొర్రె పిల్ల? నిర్దోషమైనటువంటి ఒక గొర్రె పిల్లను తీసుకోవాలి. మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు కూడా నిర్దోషమైన జీవితమును జీవించారు. ఆయనలో ఏ పాపము లేదు అని దేవుని వాక్యము చెప్తోంది. పాపము అనే బానిసత్వము నుండి మనల్ని విడిపించటానికి ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు. అంతేకాకుండా నిత్య నరకము లేదా నిత్య మరణము మనము పొందుకోకుండా దాన్ని తప్పించటానికి మన కోసమై ఆయన సిలువలో మరణించాడు. దేవుని వాక్యంలో చెప్పబడినట్లుగా పాత నిబంధనలో జరిగిన ప్రతి సంఘటన కూడా కొత్త నిబంధనకు సాదృశ్యంగా ఉంటుంది. అంటే దేవుడు మానవాళిని ఇశ్రాయేలు కాలం నుండి కూడా సిద్ధపరుస్తూ వస్తున్నాడు. ఇశ్రాయేల్ ప్రజలకు ఎలాగైతే పస్కా గొర్రెపిల్ల ద్వారా బానిసత్వం నుండి విడిపించబడటము, అలాగే మరణం నుండి తప్పించుకోవటము జరుగుతుందో అదే విధంగా మనకు ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా పాపము నుండి విడుదల, నిత్య నరకము లేదా నిత్య మరణం నుండి తప్పించుకోవటము జరుగుతుంది. ప్రభు అయిన యేసు క్రీస్తుకు అలాగే పస్కా గొర్రెపిల్లకు పోలికలు ఉన్నాయి అని చెప్పుకున్నాం కదా. అది ఏ పోలికో ఒకసారి చూద్దామా? ఇదే నిర్గమకాండము 12వ అధ్యాయము 46వ వచనంలో చూసినట్లయితే ఇక్కడ దేవుడు ఇశ్రాయేల్ ప్రజలకు ఆ పస్కా గొర్రె పిల్లలోని ఏ ఒక్క ఎముకను కూడా విరగొట్టకూడదని ఆజ్ఞాపించాడు. మరి ప్రభు అయిన యేసు క్రీస్తును వారు అతి క్రూరంగా కొట్టి సిలువ వేసినప్పుడు కూడా ఆయన శరీరంలో ఏ ఒక్క ఎముక కూడా విరిగిపోలేదని దేవుని వాక్యం చెప్తుంది. యోహాను సువార్త 19వ అధ్యాయము 36వ వచనంలో దీన్ని చూడవచ్చు. ఈ రకంగా పస్కా గొర్రె పిల్లకు ప్రభు అయిన యేసు క్రీస్తుకు చాలా దగ్గరి పోలికలున్నాయి. తర్వాత మనము 7వ వచనం కూడా ధ్యానించుకుందాము. ఈ నెల 14వ దినం వరకు మీరు దాన్ని ఉంచుకొనవలెను. తర్వాత ఇశ్రాయేలీల సమాజపు వారందరూ తమ తమ కూటములలో సాయంకాలమందు దాన్ని చంపి దాని రక్తము కొంచెము తీసి తాము దాన్ని తిని ఇండ్ల ద్వారబంధపు 2 నిలువు కమ్ముల మీదను పై కమ్ము మీదను చల్లి. ఇక్కడ దేవుడు వారికి ఇస్తున్న ఆజ్ఞ ఏమిటంటే ఈ గొర్రె పిల్లను 14 దినముల వరకు పరీక్షించాలని. తమ మందల నుండి తీసుకొని వారు దాన్ని 14 దినములు పరీక్షించాలి. దానిలో ఏ లోపము లేదు, దానికి ఏ జబ్బు లేదు అనుకున్నప్పుడు మాత్రమే ఈ యొక్క పస్కా పండుగకు ఈ గొర్రె పిల్లను వారు వాడాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి జీవితం కూడా చూసుకుంటే ఆయనను దేవుడు 30 సంవత్సరాలు పరిశోధించాడు.
అదే విధంగా పరీక్షించాడు. యేసుక్రీస్తు వారి కన్నా ముందుగా ఎంతో మంది ప్రవక్తలు దేవుని చేత అతి బలంగా వాడబడ్డారు. అందులో ముఖ్యమైన వారు సమూయేలు, అలాగే యిర్మియా. ఈ ప్రవక్తలు చాలా బాల్య వయసు నుండే దేవుని చేత పిలువబడ్డారు, వాడబడ్డారు. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తును దేవుడు 30 ఏళ్లుగా పరీక్షించాడు. ఇలా ఎందుకు జరిగిందో తెలుసా? ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క పరిచర్య మిగతా ప్రవక్తల కంటే చాలా భిన్నమైనది, చాలా గొప్పదైనది. అందుకని దేవుడు ఆయన్ని అంతగా పరీక్షించాడు. చాలా సార్లు మనకెన్నో శోధనలు వస్తున్నాయని భయపడుతుంటాము, బాధపడుతుంటాము. కానీ మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే, మనము దేవుడిలో ఎంతగా ఎక్కువ వాడబడాలని దేవుడు ఉద్దేశించి ఉన్నాడో అంత గొప్పగా మనకు శ్రమలు వస్తాయి, అంత గొప్పగా మనకు పరీక్షలు వస్తాయి. కాబట్టి ఇతరుల జీవితంను చూసి వారికి అన్ని సక్రమంగా జరుగుతున్నాయి, సమయానుకూలంగా జరుగుతున్నాయని దిగులు పడకండి. మీకు జరగటం లేదు అంటే మీ యొక్క ఉద్దేశము వేరు, దేవుడు మిమ్మల్ని నడిపిస్తున్న తీరు వేరు. కాబట్టి ధైర్యంగా ఉండండి. ఈ యొక్క పస్కా గొర్రెపిల్ల రక్తమును వారు తమ ఇంటి కమ్ముల మీద చల్లాలి అని దేవుడు ఆజ్ఞాపించాడు. ఇక్కడ మరొక విషయం మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, మన ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తం ద్వారానే మనకు పాప క్షమాపణ లభిస్తుంది. మనం పొందుకోబోయే మరణం నుండి మనకు విముక్తి దొరుకుతుంది. అదే విధంగా ఇశ్రాయేలు ప్రజలు కూడా తమకు రాబోయే మరణంను ఈ యొక్క గొర్రెపిల్ల రక్తం ద్వారా తప్పించుకుంటున్నారు. కాబట్టి ప్రతి నిత్యము మనం గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తం ద్వారా మాత్రమే మనకు పాప క్షమాపణ దొరుకుతుంది. మనం పొందుకోబోయే నిత్య నరకం నుండి, నిత్య మరణం నుండి విమోచన లభిస్తుంది. అందుకని దేవుడు ఇశ్రాయేలు ప్రజల ద్వారా ఇవన్నీ కూడా మనకు నేర్పిస్తున్నాడు. ఇక్కడ ఇంకొక అద్భుతమైన విషయము మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశ ప్రజలకు చాలా దగ్గరలో నివసిస్తున్నారు. 10 తెగుళ్లు వచ్చిన ఆ సందర్భంలో దేవుడు వారిని అద్భుత రీతిగా కాపాడాడు. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశ ప్రజల పక్కనే నివసిస్తున్నప్పటికీ కూడా వారు ఏ తెగులుకు గురి కాలేదు, ఏ తెగులు వారిని బాధించలేదు. అది దేవుడు చేసినటువంటి గొప్ప అద్భుతము. కాబట్టి సహోదరి సహోదరుడా, లోకంలో ఏదో జరిగిపోతుంది, ప్రపంచంలో ఎన్నో సంక్షోభాలు బయలుదేరాయి అని భయపడిపోవద్దు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు మనకు తోడుగా ఉన్నాడు. దేవుని వాక్య భాగంలో చెప్పినట్లుగా లోకంలో 10,000 మంది కూలినా కూడా, మన కుడి ప్రక్కన ఎడమ పక్కన ఎంతమంది కూలిపోయినా కూడా దేవుడు మనలను నిలబెడతాడు, ఆయన మనలను కాపాడుతాడు. ఇశ్రాయేలు ప్రజల జీవితంలో చేసిన అద్భుతాలు మన జీవితంలో కూడా చేయగల సమర్థుడు మన దేవుడు. వారు ఎలాగైతే ఆ 10 తెగుళ్ల నుండి తప్పించుకున్నారో, దేవుడు వారికి ఎలాగైతే మార్గాలు చూపించాడో మనకు కూడా మార్గాలు చూపిస్తాడు. మనలను కూడా లోకంలో జరిగే ప్రతి సంక్షోభం నుండి, తెగులు నుండి తప్పిస్తాడు. కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తును నమ్ముకొని ధైర్యంగా ఉందాము. తర్వాత 8వ వచనము చదువుకుందామా? ఆ రాత్రియే వారు అగ్ని చేత కాల్చబడిన ఆ మాంసమును, పొంగని రొట్టెలను తినవలెను, చేదు కూరలతో దాన్ని తినవలెను. ఇక్కడ దేవుడు మరికొన్ని సత్యాలను మనకు నేర్పించాలనుకుంటున్నాడు. అవేమిటంటే, చేదు కూరలతో ఈ యొక్క గొర్రెపిల్లను తినాలి అని. ఈ మధ్య చాలా మంది బోధకులు ఎలా తయారయ్యారంటే, క్రీస్తును నమ్ముకోండి, సమస్తము మీకు బాగుపడిపోతుంది, మీ అప్పులన్నీ తీరిపోతాయి, మీ అనారోగ్యం అంతా మాయమైపోతుంది, మీరు అనుకున్నదంతా జరిగిపోతుంది, ఇలాగ బోధిస్తున్నారు. కానీ ప్రియ సంగమా, మనం గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే, మన ప్రభు అయిన దేవుడు మనల్ని కాపాడుతాడు, మనల్ని సంక్షేమం నుండి విడిపిస్తాడు, మరణం నుండి మనలను తప్పిస్తాడు, మన ఇబ్బందుల నుండి, ఇరుకుల నుండి మనలను నడిపిస్తాడు. కానీ మనం కోరుకున్నదల్లా దేవుడు అనుగ్రహించడు. మనకెన్నో గొంతెమ్మ కోరికలు ఉండవచ్చు. ఆ గొంతెమ్మల కోరికలు తీర్చడానికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువలో మరణించలేదు. కేవలం మనల్ని రక్షించడానికి మాత్రమే ఆయన మరణించాడు. పాపం నుండి విడిపించడానికి మాత్రమే ఆయన తన ప్రాణం పెట్టాడు. అందుకనే దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో మనకు ఒక మంచి విషయాన్ని నేర్పిస్తున్నాడు. చేదు కూరలతో ఇవి తినాలి అని. మన ప్రభు అయిన యేసుక్రీస్తును నమ్ముకున్నప్పుడు ఎన్నో కష్టాలు వస్తాయి, ఎన్నో అవమానాలు ఎదురవ్వచ్చు. అయినప్పటికీ మనము నిబ్బరంతో కొనసాగాలి. మన విశ్వాసము విడిచిపోకుండా ఆయనను హత్తుకోవాలి, ఆయనతోనే సాగిపోవాలి. అదే మనకు దేవుడు నేర్పిస్తున్న మరొక సత్యము. ఇక్కడ ఇంకొక విషయం ఉంది ఏమిటంటే, పొంగని పిండితో చేసిన రొట్టెలను తినాలి అని.
పొంగిన పిండి అనేది గర్వంను సూచిస్తుంది. కాబట్టి మనకున్నటువంటి ఆశీర్వాదాలను బట్టి, మనకున్నటువంటి ఆత్మీయ విశ్వాసమును బట్టి, మనకున్నటువంటి దేవుని వాక్యపు జ్ఞానమును బట్టి మనము గర్వపడే అవకాశం ఉంది. కాబట్టి ఆ గర్వమును వదిలిపెట్టి వినయంతో, తగ్గింపుతో మనము మన విశ్వాసంలో కొనసాగాలని దేవుడు ఈ పాఠాలు మనకు నేర్పిస్తున్నాడు. ఇశ్రాయేలు ప్రజలు పులియని పిండితో చేసిన రొట్టెలను, చేదు కూరలతో ఈ యొక్క గొర్రె పిల్లను తినాలి అని. మన ప్రభు అయిన యేసుక్రీస్తును నమ్ముకున్న మనం అందరము కూడా కష్టాలకు లొంగిపోకూడదు, చేదు వంటి పరిస్థితులకు తల వంచకూడదు, అలా అని చెప్పి గర్వపడకూడదు. తగ్గింపుతో ఆయనను అనుసరించాలి. అదే దేవుడు మనకు చెప్తున్న సత్యము. తర్వాత 11వ వచనం చూసుకుందాము. మీరు దానిని తినవలసిన విధం ఏదనగా, మీ నడుము కట్టుకొని, మీ చెప్పులు తొడుక్కొని, మీ కర్రల చేత పట్టుకొని త్వరపడుచు దాన్ని తినవలెను, అది యెహోవాకు పస్కా బలి. ప్రియమైన సంగమా, దేవుడు మరొక సత్యమును మనకు వెల్లడి చేస్తున్నాడు. అదేంటంటే, వారు తమ చెప్పులు తొడుక్కొని, చేతి కర్రలు చేత పట్టుకొని ఎక్కడికో ప్రయాణం అవుతున్నట్లుగా త్వరపడుతూ ఆ భోజనం చేయాలని దేవుడు వారికి ఆజ్ఞాపిస్తున్నాడు. ఈ విధంగా దేవుడు వారికి ఎందుకు ఆజ్ఞాపించాడో, అందులో నుంచి మనము ఏమి నేర్చుకోవచ్చో తెలుసుకుందామా? క్రైస్తవులుగా ఉన్నటువంటి మనము ప్రతి నిత్యము అప్రమత్తంగా ఉండాలి. ఈ లోకంలో మనలను శోధించేవి, పాపంలో పడేసేవి ఎన్నో సంగతులున్నాయి. కాబట్టి వాటన్నిటి వైపు మొగ్గు చూపి నెమ్మదించినట్లయితే, అంటే అప్రమత్తంగా ఉండకపోయినట్లయితే ఆత్మీయ జీవితంలో మనము వెనకబడిపోయే అవకాశం ఉంది. దేవుని వాక్యంలో చెప్పబడినట్లుగా సాతాను ఎప్పుడు ఎవరిని మృంగుదునా అని గర్జించు సింహం వలె ఎదురు చూస్తున్నాడు. కాబట్టి ప్రియమైన సహోదరి, సహోదరుడా, క్రీస్తు విశ్వాసులుగా మనము ప్రతి నిత్యము ఆయనను మాత్రమే అనుసరించాలి. నేను కొన్ని విషయాలకు ఆకర్షితున్న అయిపోతాను. కొంతసేపు ఈ యొక్క సినిమా తారలను చూస్తాను, కొద్దిసేపు నేను ఈ సినిమాలు చూస్తాను, టీవీ చూస్తాను, అలాగే ఈ రీల్స్ చూస్తాను అని సమయం వృధా చేసుకొని ఆత్మీయ జీవితంలో వెనకపడిపోవద్దు అని దేవుడు ఏ విధంగా మనకు నేర్పిస్తున్నాడు. ప్రతి నిత్యము అప్రమత్తంగా ఉండాలి. అందుకనే ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఈ విధంగా ఆజ్ఞాపించాడు. వారు తమ చెప్పులు తోడుకొని, చేతి కర్రలు చేత పట్టుకొని ప్రయాణం అవుతున్నట్లుగా త్వరపడుతూ ఈ భోజనం చేయాలి. క్రీస్తు విశ్వాసులుగా ఉన్న మనము ప్రతి నిత్యము పరుగు పెట్టేవారిగా ఉన్నాము. మన ఆత్మీయ జీవితంలో విశ్రాంతి ఉండదు. ఒకవేళ మనము విశ్రాంతి తీసుకుందాము, కాసేపు రిలాక్స్ అవుదాము, కొన్ని విషయాల వైపు మొగ్గు చూపుతాము అనుకుంటే మనము తప్పిపోయినట్లేనని అర్థం చేసుకోవాలి. ఆ విధంగా క్రీస్తుకు దగ్గరగా లేని మనలను సాతాను పడదోస్తాడు, నెమ్మదిగా తన వైపు లాగేసుకుంటాడు. చివరగా 24వ వచనమును ధ్యానించుకుందాము. కాబట్టి మీరు నిరంతరము మీకును మీ కుమారులకును దీనిని కట్టడగా ఆచరింపవలెను. మరొక అద్భుతమైన సత్యమును దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. సత్యము అనే కంటే ఇది ఒక గొప్ప బాధ్యత. దేవుని వాక్యంలో చెప్పబడినట్లుగా గర్భఫలము దేవుని యొక్క బహుమానము. మన పిల్లలందరూ కూడా దేవుడు మనకిచ్చినటువంటి బహుమానము. మరి అటువంటి పిల్లలను మనం ఏ విధంగా పెంచుతున్నాము? దేవుని యొక్క వాక్యములు అలాగే ప్రార్థన జీవితమును వారికి చిన్నతనం నుండే అలవాటు చేస్తున్నామా? చాలా మంది లోకస్తులు తమకు నచ్చినటువంటి సినిమా తారల గురించి అలాగే సినిమాల గురించి తమ పిల్లలకు నేర్పిస్తుంటారు. వారికి కూడా వారి పట్ల అభిమానాన్ని చిన్నతనం నుండే నోరిపోస్తుంటారు. కానీ క్రీస్తు విశ్వాసులుగా ఉన్న మనము మన పిల్లలకు దేవుని వాక్యాలను గురించి నేర్పించాలి. మన దేవుని ప్రేమ వాత్సల్యమును గురించి తెలియజేయాలి. దేవుని మీద ఆధారపడి వారు తమ అవసరాలు ఎలా తీర్చుకోవాలో వారికి మార్గదర్శకంగా ఉండి మనము నేర్పించాలి. మన ప్రార్థన జీవితంలో మన పిల్లలను పాలి భాగస్తులను చేయాలి. ప్రతి నిత్యము కుటుంబ ప్రార్థన ఉండాలి. ప్రతి నిత్యము దేవుని వాక్య పఠనము కుటుంబంలో జరగాలి. ఆ విధంగా దేవుడు మనకిచ్చినటువంటి పిల్లలను బాధ్యతాయుతంగా పెంచినట్టు అవుతుంది. లేదంటే దేవుడు మనకిచ్చినటువంటి ఈ గొప్ప బాధ్యతను మనము తప్పిపోతాము. ముగించే ముందు ఈ రోజు దేవుడు మనతో మాట్లాడిన ప్రతి సత్యమును ఒకసారి మననం చేసుకుందాము. మొదటి సత్యము ఏమిటంటే తగ్గింపు స్వభావము. క్రీస్తు విశ్వాసులుగా ఉన్న మనము ప్రతి నిత్యము ఆయన ప్రేమను మాత్రమే చూపించాలి. మనలో ఏ కోశాన కూడా గర్వం ఉండకూడదు. ఎందుకంటే దేవుని వాక్యంలో చెప్పబడినట్లుగా మనకున్న సమస్తము కూడా
దేవుడు మనకు అనుగ్రహించినటువంటి బహుమానం మాత్రమే. మన జీవితము ఆయన నామ ఘనతార్థమై వాడుకోవడానికి ఆయన మనకు కొన్ని తలాంతులను అనుగ్రహించాడు, కొన్ని ఆశీర్వాదాలను అనుగ్రహించాడు. వాటిని ఆయన నామ ఘనతార్థమై మాత్రమే వాడాలి. వాటిని బట్టి మనము గర్వపడకూడదు, విశ్వాసంలో నుండి తొలగిపోకూడదు. రెండవ సత్యం ఏమిటంటే అప్రమత్తంగా ఉండటము, ప్రతినిత్యము విశ్వాస పరుగును కొనసాగించటము. మనల్ని శోధించే ప్రతి లోకరీతికి మనము దూరంగా ఉండాలి. మన ఆత్మీయ జీవితంలో వెనుకబడిపోకుండా నిత్యము అప్రమత్తంగా ఉండాలి. ఏ శోధనకు, ఏ వేదనకు భయపడిపోయి ఆత్మీయ జీవితంలో వెనుకబడిపోవద్దు. దేవుని మీద ఆధారపడటము మానుకోవద్దు. మనం అప్రమత్తంగా లేకుండా లోకరీతుల వైపు మన దృష్టి మళ్లించినట్లయితే సాతాను మనలను పడదోస్తాడు. మూడవ సత్యం ఏమిటంటే శోధనలు భరిస్తూ దీర్ఘశాంతమును అలవర్చుకోవటము. దేవుడు మన మీదికి కష్టాలు, శోధనలు అనుమతించేది మన మంచి కోసమే. ప్రభు అయిన యేసుక్రీస్తును 30 సంవత్సరాలు దేవుడు పరిశీలించాడు, పరీక్షించాడు. మరి ఆయన ద్వారా ఉచితంగా రక్షణ పొందుకోబోతున్న మనలను ఆయన ఎంతగా పరీక్షించాలి, ఏ విధంగా పరిశోధించాలి? నిత్య జీవం పొందుకొని పరలోక రాజ్యానికి వారసులం కాబోతున్న మనము ఎంత విశ్వాసమును మనము చూపించాలి. ఎందుకంటే మనము దేవుని మహిమలో పాలిభాగస్థులం కాబోతున్నాము. నా ఇష్టానుసారంగా బ్రతుకుతాను, నాకన్నీ కూడా సక్రమంగా సాగిపోవాలి అనుకుంటే దేవుని మహిమకు మనము పాత్రులం కాలేము. కనుకనే మనము ప్రతి నిత్యము సహనమును అలవర్చుకోవాలి, దీర్ఘశాంతమును పాటించే వారిగా ఉండాలి. చివరగా 4వ సత్యము మన పిల్లలకు దేవుని గురించి చెప్పటము. దేవుడు మనకిచ్చిన బాధ్యత మన పిల్లలు. ఆ బాధ్యతను మనము సక్రమంగా నిర్వహించాలి. లోకస్తుల మాదిరి లోకరీతులను నేర్పించకుండా, వారిని రకరకాల వ్యాపకాలకు గురి చేయకుండా, కేవలము దేవుని మాటలను నేర్చుకోవటానికి, దేవుని ప్రేమను తెలుసుకోవటానికి, అలాగే దేవుని మీద ఆధారపడుతూ ఆయనను ప్రార్థించడానికి, చివరగా ప్రభు అయిన రక్షకుణ్ణి తమ సొంత రక్షకుడిగా అంగీకరించుకోవడానికి మనం వారికి సహాయం చేయాలి. అందుకు తగిన విషయాలను నేర్పిస్తూ ఉండాలి. ఈ యొక్క పస్కా పండుగ విశేషాల ద్వారా దేవుడు మనకు నేర్పించినటువంటి ప్రతి సత్యమును బట్టి మన దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాము. దేవుని చిత్తం అయితే మరొక వాక్య భాగంతో వచ్చే వారం కలుసుకుందాము. అంతవరకు దేవుడు మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్.